Hi my dear children, how are you? I hope you are staying safe. So already మన ఈ రీడింగ్ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు బి రీడింగ్ చూద్దాం. సో ఇన్ పేజ్ నెంబర్ 16 ద టౌన్ చైల్డ్ అండ్ ది కంట్రీ చైల్డ్. ఓకే, సో టౌన్ చైల్డ్ అండ్ కంట్రీ చైల్డ్ అనే పోయంని ద పోయెట్ హూ రిటన్ దిస్ పోయం ఈస్ ఐరన్ థామ్సన్. ఓకే, పోయెట్ నేమ్ ఏంటి? ఐరన్ థామ్సన్. సో మీకు అందరికీ తెలుసు ఈ పోయంలో ఉన్న స్టాంజాస్ వీటిని ఏమంటారు? స్టాంజాస్ అంటారు. ఓకేనా, పారాగ్రాఫ్ అనుకుంటూ పోయమ్స్లో ఈచ్ స్టాంజా అనాలి. ఓకే, ఫస్ట్ స్టాంజా, సెకండ్, థర్డ్ స్టాంజాస్. ఓకే, సో స్టాంజాస్ అనాలి. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది లెసన్ విల్ సీ ది గ్లోసరీ. ఒకసారి గ్లోసరీ చూసిన తర్వాత మనం లెసన్లోకి ఎంటర్ అవుతాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఫీట్. యాక్చువల్గా ఫీట్ అంటే బాడీ పార్ట్స్లో డిఫరెంట్గా ఉంటుంది. మన పోయంలో ఏంటంటే పీపుల్ హూ వాక్ ఇన్ స్ట్రీట్స్. ఓకే, సో పోయం పరంగా పోయంలో ఫీట్ మీనింగ్ ఏంటి? పీపుల్ హూ వాక్ ఇన్ స్ట్రీట్స్. ఓకే, స్ట్రీట్స్లో నడుస్తున్న వారిని ఫీట్ అని డిస్క్రైబ్ చేస్తారు అనమాట పోయంలో. నెక్స్ట్, ట్రామ్, an electric vehicle that transport people in cities. సో ట్రామ్స్ అంటే మీరు టీవీస్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. సో సిటీస్లో కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలంటే వాళ్ళు ట్రైన్స్ లాంటివి ఎక్కి వెళ్తూ ఉంటారు కదా, వాటిని ట్రామ్స్ అంటారు. నెక్స్ట్, మెడోస్. మెడోస్ అంటే ఏ ఫీల్డ్ విత్ గ్రాస్ అండ్ ఆఫన్ వైల్డ్ ఫ్లవర్స్. ఓకే, సో మెడోస్ అంటే గ్రాస్ ల్యాండ్స్ అనమాట. ఓకేనా, గడ్డితో ప్లేసెస్ ఉంటాయి కదా, మనం పార్క్కి వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు మెడోస్లా ఉంటాయి, వాటిని మెడోస్ అంటారు. ఓకేనా, గ్రాస్ ల్యాండ్స్. నెక్స్ట్, క్యాసిల్. క్యాసిల్స్ అంటే ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, వాటిని క్యాసిల్స్ అంటారు. సో ఇంతకు ముందు రాజభవనాలు అంటూ ఉండేవారు కదా, సో దే ఆర్ కాల్డ్ యాజ్ ది క్యాసిల్, ఏ లార్జ్ స్ట్రాంగ్ బిల్డింగ్. నెక్స్ట్, lane, a narrow road in the countryside or in a town. సో చిన్న చిన్న సందులు ఉంటాయి కదా, వాటిని లేన్స్ అంటారు. ఓకే, చిన్న చిన్న రోడ్స్, సో దగ్గరగా నారో అంటే సన్నగా ఉంటుంది అనమాట, అలాంటి రోడ్స్ అన్నిటినీ కూడా లేన్ అంటారు. ఏ నారో రోడ్ ఇన్ ద కంట్రీ సైడ్ ఆర్ ఇన్ ఏ టౌన్. నెక్స్ట్, ట్వింక్లింగ్. ట్వింక్లింగ్ అంటే ఏంటి? మెరవడం. ట్వింకిల్ ట్వింకిల్ ఇట్ స్టార్. సో అంటే ఏంటి? మెరుస్తుంది అని కదా. సో ట్వింక్లింగ్ అంటే షైనింగ్ స్ట్రాంగ్లీ అండ్ దెన్ వీక్లీ. సో ఎక్కువ బ్రైట్గా మెరవడం, మళ్ళీ తక్కువ అవ్వడం, దాన్ని ట్వింక్లింగ్ అంటారు. ఓకే, సో ట్వింక్లింగ్. దీస్ ఆర్ అవర్ గ్లోసరీ. వన్స్ అగైన్ లుక్ హియర్: ఫీట్, ట్రామ్, మెడో, క్యాసిల్, లేన్, ట్వింక్లింగ్. సో ఈ మీనింగ్స్ అన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ లుక్ పేజ్ నెంబర్ 16. మై డియర్ చిల్డ్రన్, బిఫోర్ గోయింగ్ టు ద లెసన్, సో ఇన్ పేజ్ నెంబర్ 14 లిజనింగ్ అండ్ స్పీకింగ్ అని ఒక స్టోరీ ఉంది. ఓకే, లిజనింగ్ స్పీకింగ్ స్టోరీ కంప్లీట్గా చదవాలి. మీరు చదివి ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా, ఈ స్టోరీ చదవాలి. అండ్ ఆల్సో పేజ్ నెంబర్ 104, సారీ 103, పేజ్ నెంబర్ 103లో అపెండిక్స్లో టెక్స్చువల్ కన్వర్సేషన్ ఇచ్చాడు. ఈ కన్వర్సేషన్ కూడా మీరే చదువుకోవాలి. ఓకేనా, సో రీడింగ్ ప్రాక్టీస్ కోసం ఈ కన్వర్సేషన్ ఒకసారి చదవండి. ఓకే, నౌ కమింగ్ టు ద లెసన్, పేజ్ నెంబర్ 16. సో లుక్ ఎట్ ది పోయమ్ ఆఫ్ ఇన్ ద ఫస్ట్ పేజ్, పేజ్ నెంబర్ 16, ద టౌన్ చైల్డ్. సో టౌన్ చైల్డ్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఈ పోయంలో మనకు తెలుస్తుంది. లుక్ ఎట్ ది ఫస్ట్ స్టాంజా. I live in the town in a street. It is crowded with traffic and feet. There are buses and motors and trams. I wish there were meadows and lambs. సో తిను ఒక రోజు, ఈ బాబు ఒక రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు అనమాట, వెన్ హీస్ గోయింగ్ ఆన్ ది స్ట్రీట్, స్ట్రీట్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు తను ఏం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు? క్రౌడెడ్ ట్రాఫిక్, అంటే చుట్టూ కూడా మొత్తం అంతా కూడా ఎక్కువ ట్రాఫిక్తో నిండి ఉంది. ఓకే, సో ఎక్కువ కార్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. తనకు అప్పుడు ఏమనిపిస్తుందంటే ఐ విష్, అంటే నేను ఏం కోరుకుంటున్నాను అంటే దేర్ వేర్ మెడోస్ అండ్ ల్యాండ్స్. సో ఇక్కడ చూడండి పిక్చర్లో ఆల్రెడీ తన థాట్స్ కింద ప్లాంట్ ఒక పిక్చర్ ఇచ్చారు, కనిపిస్తుందా? అక్కడ ఏమున్నాయి? గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, మెడోస్ అండ్ ల్యాండ్స్. మెడోస్ అంటే ఇవి. ఓకే, సో ల్యాండ్స్ అంటే చిన్న చిన్న గొర్రెలు. ఓకే, ఆ ప్లేస్ ఎలా ఉంటుంది? పీస్ఫుల్గా ఉంటుంది. సో తను ఏం కోరుకుంటున్నాడు? ఇలా ఇంత డిస్టర్బెన్స్గా కాకుండా ఇంకా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అయితే బాగుంటుంది కదా. ఐ విష్ దేర్ వేర్ మెడోస్ అండ్ ల్యాండ్స్. ఓకే, సో మెడోస్ అలాగే ల్యాంప్స్ అనేవి ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాడు ఫస్ట్ స్టాంజాలో. నెక్స్ట్, ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో, దెర్ ఇస్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో,
I don't like the noises I hear. I wish there were woods very near. So houses all wait in a row. Houses all wait in a row. What is the meaning of it? So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్స్ అన్ని ఒక రోలో ఉన్నాయి, అవునా? సో హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో అంటే అన్నీ కూడా ఒక రోలో వెయిట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ దెర్ ఈస్ స్మోక్ ఎవ్రీవేర్. సో ఈ బస్సెస్, ఈ కార్స్ ఇవన్నీ మూవ్ అవడం వల్ల ఏముంటుంది, స్మోక్ అనేది ఎక్కువ వస్తుంది. సో ప్రతి ప్లేస్లో కూడా స్మోక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో తను ఏం విష్ చేస్తున్నాడు, ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. సో తనకి వినిపించే ఆ శబ్దాలు అవన్నీ కూడా తనకి నచ్చట్లేదని చెప్తున్నాడు. ఓకే, ఐ విష్ దేర్ వేర్ వుడ్స్ వెరీ నియర్. ఐ విష్ దేర్ వేర్ వుడ్స్ వెరీ నియర్ అంటే తను ఏమనుకుంటున్నాడంటే తన దగ్గరలో ఈ వుడ్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకేనా? ఈ వుడ్స్ లాంటివన్నీ కూడా దగ్గరగా ఉంటే చక్కగా కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా అని ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్. సో ఇంత అట్మాస్ఫియర్లో, టౌన్లో ఉన్న అట్మాస్ఫియర్ అంతట్లో కూడా తనకి నచ్చింది ఒకటే ఉందంట. వన్ థింగ్ దట్ ఐ లవ్ అండ్ దట్ ఈస్ స్కై ఫార్ అబవ్. సో తనకి బాగా నచ్చిన ఒకే ఒక థింగ్ ఏంటి, స్కై. అది ఏదైతే స్కై దూరంగా తనకి కనిపిస్తుందో ఆ స్కై అంటే తనకి చాలా ఇష్టం అంట. చూడండి, దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ ఫర్ క్యాసల్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టూ. సో ఆ స్కై అంతట్లో కూడా చక్కగా బోల్డ్ అని గదులు ఉన్నాయంట. వేటికి, క్లౌడ్స్కి, అలాగే తినకి కూడా. సో అక్కడంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా ఆకాశంలో. సో అంత పీస్ఫుల్గా ఉన్న నేచర్ ఈ అబ్బాయికి నచ్చుతుంది. ఓకే, సో తను ఏం కోరుకుంటున్నాడు, విలేజ్ అట్మాస్ఫియర్ని, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని కోరుకుంటున్నాడు అనమాట. ఇది టౌన్ చైల్డ్ యొక్క సమరీ. నెక్స్ట్ కమింగ్ టు ది కంట్రీ చైల్డ్. కంట్రీ చైల్డ్ అంటే విలేజ్లో ఉన్న అబ్బాయి ఏ విధంగా థింక్ చేస్తున్నాడు అనేది ఇది చూడండి. ఫస్ట్ స్టాంజా, మై హోమ్ ఈజ్ అ హౌస్ నియర్ ఎ వుడ్. I would live in a street if I could. The lanes are so quiet, oh dear. I do wish that someone lived near. సో తిను ఎలా కోరుకుంటున్నాడు, వీళ్ళేమో ఒక వుడ్ దగ్గర ఉందంట. ఓకే, ఐ వుడ్ లివ్ ఇన్ ఎ స్ట్రీట్ ఇఫ్ ఐ కుడ్. సో ఇలా కాకుండా నేను ఒక మంచి స్ట్రీట్స్లో ఉంటే భలే ఉంటుంది కదా అని అనుకుంటున్నాడు. నెక్స్ట్ ద లేన్స్ ఆర్ క్వైట్. లేన్స్ అంటే ఏంటి, రోడ్స్. ఓకే, ఆ రోడ్స్ అన్నీ కూడా విలేజ్లో రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయంట, చాలా క్వైట్గా ఉన్నాయంట. తను ఏం కోరుకుంటున్నాడు, చక్కగా వెహికల్స్ అన్నీ మూవ్ అవుతూ చక్కగా హ్యాపీగా ఉన్నట్టుగా కావాలని కోరుకుంటున్నాడు. ఓకే, నేను కూడా ఎవరైనా దగ్గరగా లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్ అందరూ దగ్గరగా ఉండే చోట్ల నేను ఉంటే బాగుంది కదా అనుకుంటున్నాడు. See the next stanza. There is no one to play with me at all. సో తనతో ఆడుకోవడానికి కూడా ఎవరు లేరు అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. నెక్స్ట్ ద ట్రీస్ ఆర్ సో హై అండ్ సో టాల్ అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ అవర్స్. సో చెట్లతో ఆడుకోవడానికి ఏమో చెట్లన్నీ కూడా చాలా టాల్ అండ్ లాంగ్, చాలా పెద్దగా ఉన్నాయంట. కాబట్టి తను ఎక్కువ టైం అంతా కూడా ఎలా స్పెండ్ చేయాలి, లోన్లీ అంటే ఒంటరిగా. ఓకేనా, తను ఎక్కువ టైంని ఒంటరిగా స్పెండ్ చేయాలని చెప్పి తను బాధపడుతున్నాడు. నెక్స్ట్ for hours were it not for the birds and the flowers. సో చాలా గంటలు ఈ బర్డ్స్తో కానీ ఫ్లవర్స్తో కానీ తను స్పెండ్ చేయడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే రోజు అదే కదా. సో తనకి ఏమీ డిఫరెన్స్ లేదని చెప్తున్నాడు అనమాట. See the third stanza. I wish that I lived in a town to see all the trams going down and twinkling street. సో తను ఏం చెప్తున్నాడో చూడండి, నేను కనుక టౌన్లో ఉండుంటే చక్కగా ట్రామ్స్. సో ఇప్పుడు ఈ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, బ్రిడ్జ్ మీద అవన్నీ మూవ్ అవుతున్నప్పుడు చక్కగా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ ట్రామ్స్ అన్నీ మూవ్ అవుతూ ఉండడం ఇవన్నీ చూస్తే భలే ఉండేది కదా అనుకుంటున్నాడు. ఓకేనా, అలాగే గోయింగ్ a twinkling street that is bright with wonderful colors at night. సో మీరు అబ్జర్వ్ చేస్తే సిటీస్లో వాటిలో నైట్ టైం ఎంత కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇవన్నీ. సో తిను కూడా ఆ బ్రైట్ లైట్స్, ఈవెన్ మిడ్ నైట్ టైంలో కూడా లైట్స్ అన్నీ ఆన్గా ఉంటాయి కదా. సో అంత కలర్ఫుల్గా ఉండే లైట్స్ అన్నీ కూడా నేను టౌన్లో ఉంటే భలే చూసేవాడిని కదా అని చెప్పి ఈ కంట్రీ చైల్డ్ అనుకుంటున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టౌన్లో ఉన్న అబ్బాయి ఏమో విలేజ్ అట్మాస్ఫియర్ని ఎక్కువ ఇష్టపడుతున్నాడు, అండ్ ఇక్కడ ఈ కంట్రీ సైడ్ ఉన్న అబ్బాయి ఏమో
టౌన్లో ఉన్నప్పుడు చాలా అందంగా ఉంటుంది కదా అంటున్నారు. మన దగ్గరగా ఉన్నప్పుడు మనకి అది నచ్చదు, దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది మనకి తెలియనప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో ఎక్కడ ఉండాల్సిన అట్మాస్ఫియర్ అక్కడే ఉన్నాయి, కానీ వీళ్ళ ఆలోచనల్లో డిఫరెన్స్ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది టౌన్ చైల్డ్ అండ్ కంట్రీ చైల్డ్. మై డియర్ చిల్డ్రన్, go through the poem once again and read the glossary. Thank you.